కూటమి ప్రభుత్వంలో మహిళల ప్రాణాలకు మానాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. పీలేరులో యువతపై ప్రేమోన్మాది దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆ యువతకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. మహిళల భద్రత కోసం కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఒక్క కేబినెట్ మీటింగ్లో కూడా మహిళల రక్షణ గురించి చర్చించలేదని మండిపడ్డారు వరదు కళ్యాణి. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో ఒక యువతిపై ఒక ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేయడం నిజంగా చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఆ కుటుంబానికి ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. ఆ దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలి. ఆ బాధిత మహిళను సరైన వైద్యం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. ఇలాంటి సంఘటనలు రోజు చూసే పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. చూస్తే ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు, అత్యాచారాలు, హత్యలు వరుసగా మనం వినాల్సిన దురదృష్టకరమైన పరిస్థితులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో మనం చూసాం, గొలుగొండలో ఒక హై స్కూల్లో పీఈటీ టీచరు గేమ్స్ కానీ ఆడపిల్లలను తీసుకెళ్ళి వాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించిన విషయం. ఇలా ఎన్నో సంఘటనలు రోజు వినాల్సి వస్తూ ఉన్నా ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనము లేదు. ఆడపిల్లల మానాలు ప్రాణాలు గాల్లో దీపాల్లో ఉండే పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనకు కనిపిస్తూ ఉంది.